నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు లలితాదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. తెలిసిన వాళ్ళండి, భార్యాభర్తలు చాలా ఇష్టపడి వివాహం చేసుకున్నారు, అంతా బాగానే ఉంది, సంసారం పిల్లలంతా ఉన్నారు. కొన్ని రోజుల నుంచి ఏమవుతుందో తెలీదు, చిన్న చిన్న తగాదాలు, గొడవలు, అన్యోన్యత లోపించింది ఇద్దరి మధ్య అనేది అర్థమవుతుంది చూడగా. కానీ కలిసి ఉండాలన్న భావన వాళ్ళకు ఉంటుంది. రకరకాల దగ్గరికి వెళ్తూ ఉన్నారు, వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు తీసుకున్నారు. అయితే నాకు కాల్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, రాధాకృష్ణుల విగ్రహం పెట్టుకోమన్నారు ఇంట్లో, ఇలా తీసుకుంటున్నాను అని. నాకు అనిపించింది ఒకసారి అడుగుదాం, అసలు ఏంటి నిజంగానే దంపతుల మధ్య అన్యోన్యత లోపిస్తే రాధాకృష్ణుల విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుంది, అన్యోన్యత పెరుగుతుంది అని. ఇది ఎంతవరకు వాస్తవం గురుగారు, నిజమేనా? చెప్తానమ్మా, మంచి ప్రశ్న వేశారు యాక్చువల్గా. ఎందుకంటే ఇవాళ రేపు సమాజంలో ఉన్న మెయిన్ ప్రాబ్లం అది అయిపోయింది, భార్యాభర్తల మధ్య గొడవలు. ఇప్పుడు ఒక వివాహం జరిగితే అది నిలబడుతుందో లేదా అనేటువంటి టెన్షన్ ఒక 2-3 సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు ఉంటుంది. 2-3 సంవత్సరాలు దాటిందంటే అమ్మయ్య, ఓ పిల్లడో పాపో బాబో పుడితే అమ్మయ్య అంటున్నారు. అప్పుడు కూడా కొన్ని సందర్భాలు అయితే నేను చూస్తున్నానమ్మా, 18 years అయిన తర్వాత విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే దీనికి వాస్తు కారణాలు ఉంటాయి, జ్యోతిష్య కారణం ఉంటుంది, సమాజంలో కొన్ని విషయాల వల్ల కూడా ఇట్లా అవుతుంది. అంటే ఇందాక అన్నారు మీరు 1-2 ఏళ్ళలోకి, కానీ 18 ఏళ్ళు ఇది ముందే తెలుస్తుందా అండి, లేకపోతే వీటికి అసలు కారణాలు పీరియడ్ వస్తుందమ్మా? 18 ఏళ్ల తర్వాత విడిపోతున్నారంటే 18 years తర్వాత వచ్చినటువంటి ట్రాన్సిట్ పీరియడ్ ఏదైతే ఉంటుందో, 10 years కూడా కొన్ని కేసెస్ మొన్న ఈ మధ్య నేను చూసాను. 10 years తర్వాత అది ఎట్లా అంటే భలే విచిత్రంగా అనిపించింది. నేను ఫస్ట్ జాతకం చూసి, అమ్మ మీకు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటే జాగ్రత్తగా ఉండాలంటే, ఆవిడ ఏమన్నదంటే, లేదండి అసలు అద్భుతంగా ఉన్నాము అంటే, ఏమోనమ్మా మరి మీరు జాతకం అయితే కరెక్టే కదా అన్న. కరెక్టేనండి అన్నది. సరే మంచిది ఉంటే మంచిదేనమ్మా, నిజంగా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది, నాకైతే అలా అవ్వాలని కూడా లేదు, బట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మ అంటే. జాతకంలో గ్రహస్థితి అట్లా ఉంటుంది. అదైనా 15 daysకి వాళ్ళిద్దరికి గొడవ వచ్చేసి దూరం అయ్యారు. నాకు అప్పుడు ఫోన్ చేసి, ఏమండి మీరు ఇట్లా అన్నారు, ఇట్లా అయ్యింది అంటే, అదేనమ్మా నాకు కనబడింది, పాపం మీరు లేరనేసరికి నిజంగా అమ్మవారు కాపాడిందిలే అనుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే దానికి సంబంధించిన రెమెడీస్ చెప్పాను, పాపం ఆవిడ చేసుకుంటుంది. ఇంకొక కేసు చెప్తా చూడండి. ఒక జాతకం చూసి, ఇక్కడ మీ ఇద్దరు ఈ సంవత్సరం పుణ్యక్షేత్రాలకు వెళ్తారండి అన్న. ఆవిడేమన్నదంటే, సార్ మేము ఇద్దరం దూరంగా ఉంటున్నాం, ఎట్లా వెళ్తామన్నది. చెప్తాను చూడండి. అంటే నేనేమన్నానంటే, ఏమోనమ్మా ఇక్కడైతే మీరు గొడవలు ఉన్నాయని కనబడుతుంది, కానీ క్షేత్రానికి వెళ్తారని చూపిస్తుంది అన్న. అది జరిగిన 3వ వారం వాళ్ళు వచ్చి పెద్దలు మాట్లాడుకొని, ఏం గొడవలు పెట్టుకుంటారా, కలిసిపోండి అని కలిపేశారు. అంటే ఎప్పుడు కలవాలి, ఎప్పుడు విడిపోవాలి ఉంటుంది, దానికి రెమెడీ కూడా ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 7వ స్థానము 12వ స్థానం అంటారు మా జ్యోతి జాతక చక్రంలో. ఆ కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది. అది మనం ముందుగా తెలుసుకుని దానికి రెమెడీ చేసుకుంటే దాని ఎఫెక్ట్ మనం తగ్గించుకోవచ్చు. తగ్గినప్పుడు ఏం చేస్తుందంటే, ఆ ప్రభావం ఎలా మారిపోతుంది అంటే, ఇతనికి ఏదో ఉద్యోగం వచ్చి వేరే ప్రాంతానికి వెళ్ళడం, ఈ రకంగా మారిపోతుంది దాని ఎఫెక్ట్ అనేది. దానికి సింపుల్గా మనం లలితాసహస్రనామాల్లో వివాహం అవ్వాలనుకోండి, శివకామేశ్వరాంకస్త, అదే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరా చేసుకోవచ్చు. లేదా వివాహ జీవితంలో గొడవలు వస్తున్నాయనుకోండి, శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయి నమః చేసుకోవచ్చు. ఇంట్లో నైరుతి దోషం ఉంటే కూడా భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తూ ఉంటాయి. ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ శ్రీకృష్ణుడు రాధాదేవికి సంబంధించిన బొమ్మ ఉత్తర వాయువ్యంలో పెడితే ఇద్దరి మధ్య అట్రాక్షన్ పెరుగుతుంది. ఉత్తర వాయువ్యంలో పెట్టాలి. నైరుతిలో ఒక లవ్ సింబల్ లాగా ఉంచి వాళ్ళిద్దరు ఫొటోస్ పెట్టి నైరుతిలో పెడితే ఇద్దరి మధ్య అట్రాక్షన్ పెరుగుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు సమాజంలో ఎందుకు ఇట్లా జరుగుతుంది. ఒకటి, నన్ను చాలామంది అడుగుతుంటారమ్మా, జాతకం చూపించుకుంటారు, ఏమంటే నాకు మంచి భార్య వస్తుందా, నాకు మంచి భర్త వస్తాడా, నన్ను బాగా చూసుకుంటారని అడుగుతారు. వాళ్ళు అడగడంలో తప్పేం లేదు. కానీ నేనేం చెప్తానంటే, అమ్మా మీరు ఎప్పుడు కూడా మీకు మంచి వాళ్ళు రావాలి, మిమ్మల్ని మంచిగా చూసుకోవాలనే కాన్సెప్ట్ ఫస్ట్ మైండ్లోంచి తీసేసేయండి. మీరు ఎంతసేపు కూడా మీరు మంచిగా చూసుకోవాలనుకోండి. మీరు వచ్చిన భర్తనో భార్యనో బాగా చూసుకోవాలి, నేను అద్భుతంగా చూసుకోవాలి, వాళ్ళు అసలు వాళ్ళ తల్లిదండ్రులు మర్చిపోయే అంత లైఫ్ ఇవ్వాలి, ఆ కాన్సెప్ట్లో మీరు ఉండండి. మీరు ఇస్తే అక్కడ నుంచి వచ్చింది అనుకోండి, బోనస్గా భావించండి, అక్కడ నుంచి రావాలని ఎక్స్పెక్ట్ చేయకండి అంటారు. అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు. అక్కడి నుంచి రావాలని మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేశారో మీకు ఎంత వచ్చినా తక్కువగానే ఫీల్ అవుతారు. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే అమ్మ, ఇక్కడ చాలా విషయం తప్పు జరుగుతుంది ఎక్కడంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఒక కారు ఉంది,
కారు కొనుక్కునే ముందు మనం ఏం చేస్తాం, డ్రైవింగ్ స్కూల్కి వెళ్తాం, ఒక 10 days 15 days నేర్చుకుంటాము, దాన్ని జాగ్రత్తగా నడుపుతాం, ఫాస్ట్గా ఏం వెళ్ళిపోము, చాలా జాగ్రత్తగా వెళ్తాము, చిన్న చిన్న గీతలు పడుతుంటాయి కారుకి, అప్పటికి ఏదో గీసుకుంటుంది అదవుతుంది, దాన్ని రిపేర్ చేసుకుంటాము, లైసెన్స్ అప్లై చేసుకుంటాము, జాగ్రత్తగా చేస్తాం. మన పిల్లలకి వెంటనే ఎవరే నీకు ఇంకా రాదు అప్పుడే వద్దంటాం. ఇది కారు విషయంలో ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా 1 సంవత్సరం పాటు దాన్ని చదువుతాం. మరి తల్లిదండ్రులు పిల్లలకి నువ్వు నెక్స్ట్ పెళ్లి చేసుకోబోతున్నావు, అమ్మాయి అంటే ఇలా ఉంటుంది అని అబ్బాయికి చెప్పాలి, అమ్మాయి మనస్తత్వం చెప్పాలి, స్త్రీ అంటే ఏంటో చెప్పగలగాలి, స్త్రీకి పురుషుడు అంటే ఏంటో చెప్పగలగాలి. ఈ టాపిక్ అంటే పురుషుడు అంటే ఏంటో అర్థం కాకపోవడం వల్ల, స్త్రీ అంటే ఏంటో అర్థం కాకపోవడం వల్ల యాక్సిడెంట్ అవుతుంది. పురుషుడి తత్వం ఇట్లా ఉంటుంది, రఫ్గా ఉంటాడు, ఒక్కోసారి మూడిగా ఉంటాడు, కానీ వాడి లోపల ప్రేమ ఉంటుంది, వాడు ఎక్స్ప్రెస్ చేయడు పురుషుడు. స్త్రీ ఈజ్ ఎమోషన్, ఎమోషన్స్ మొత్తం కలిపితే స్త్రీ ఎమోషన్గా ఉంటుంది. స్త్రీ డైరెక్ట్గా ఏది చెప్పదు, నువ్వు అర్థం చేసుకోగలగాలి. అమ్మాయి వచ్చి అబ్బాయి ఏంటో ఈ గాజులు గీసుకుపోతున్నాయండి అంటే గాజులు బాగున్నాయని అర్థం, మనం చూడాలి, అరే బాగున్నాయి గాజులు అని చెప్పాలి మనం. అబ్బాయి ఏంటో ఈ మాటికి ఇవి దీనికి వెంట్రుకలు ఇసుక్కుంటున్నాయంటే చెవు కమ్మలు వేసుకున్నాను ఆయన చూడని చెప్తుంది. నాకు డ్రెస్ టైట్ అయిందంటారా అని చూపించింది అనుకోండి, బాగుందిరా నాయనా నువ్వు నేను చెప్పమంటున్నా. అలా కాకుండా బాగుందా అని అడగదు ఎప్పుడు స్త్రీ. అది నువ్వు భర్తగా అర్థం చేసుకోగలగాలి. ఆ ఎమోషన్ని ఎప్పుడైతే మనం స్త్రీ ఇలా ఉంటుంది నువ్వు అర్థం చేసుకోవాలి అని పురుషుడికి చెప్పగలగాలి, పురుషుడి యొక్క తత్వం స్త్రీకి చెప్పగలగాలి. ఇది తెలియకుండా ఎంటర్ అయిపోతున్నాం మ్యారిటల్ లైఫ్లోకి. ఎంటర్ అయిపోయి ఇవాళ రేపు ఒక ఆప్షన్ ఉంది మనకి, కొంచెం తేడా వస్తే పుట్టింటికి వెళ్ళిపోతాం, లేకపోతే ఆ ఆప్షన్ ఉండడం వల్ల ఏంటి, మన ఆప్షన్ ఎంతసేపు ఎక్కడికి వెళ్తుంది, డివోర్స్. డివోర్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది. నేనేమంటానంటే మీకు సరే ఒక పురుషుడికి స్త్రీతో, స్త్రీతో పురుషుడితో గొడవనే కాదు, అందరితో మీకు లైఫ్లో గొడవ అవుద్దమ్మా తెలుసా. తల్లితో గొడవ పడుతుంది ఒక కూతురు, తండ్రితో ఒక కొడుకు గొడవ పడతాడు, ఫ్రెండ్తో గొడవ పడతాడు. మరి ఇంతమందితో నువ్వు డివోర్స్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే నీకు అక్కడ ఆప్షన్ లేదు. ఇంకోటి ఏంటి, వీళ్ళందరినీ నువ్వు మానా అని ఫీల్ అవుతున్నావు. తల్లితో నువ్వు గొడవపడ్డా ఒక క్షణంలో ఏదో కోపం వచ్చి, లేకపోతే తల్లి కొడుకు కూతురుతో గొడవపడ్డా మైండ్లో ఏముందంటే ఇది మనది, నా కూతురు, నా తల్లి, నా తండ్రి, నా తాతగారు, నా ఫ్రెండ్ రా వీడు ఇన్ని సంవత్సరాలు తిరిగాను, నా అనేది ఉంది. ఇక్కడ ఏంటంటే నా అనేది ఇంకా కనెక్ట్ అవ్వలేదు. నా అనేటువంటిది ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో దెన్ నీకు విడిపోవాలనే ఆప్షన్ రాదు. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే ఇవాళ రేపు, ఎందుకంటే ఎలాగో మనకి ఆషాఢం అయిపోయి శ్రావణం వస్తుంది, వివాహం అవుతుంది, వివాహ సంబంధాలు వస్తాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు అంతా కూడా టైం. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లలకి నువ్వు అడ్జస్ట్ అవ్వనే వర్డ్ అసలు వాడకూడదు, అర్థం చేసుకో అని వాడాలి. ఒక పిల్లవాడు ఉంటాడమ్మా, పిల్లల్ని కంటుందిగా తల్లి ఏ తల్లి అయినా, కానప్పుడు అడ్జస్ట్ అవుతుందా అర్థం చేసుకుంటుందా పిల్లల్ని, అర్థం చేసుకుంటుంది, అడ్జస్ట్ ఏం అవ్వదు. అదే కదా, వీడు ఎందుకు ఏడుస్తున్నాడు, వీడికి చేయం గరిచిందా, లేకపోతే కడుపు నొప్పి వస్తుందా, లేకపోతే వీడికి ఆకలేస్తుందా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నాడు అనేది మనం అలా పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి. ఇక్కడ భార్యాభర్తల విషయంలో ఏమవుతుందంటే ఏమైందని అర్థం చేసుకుని వీడు అరుస్తున్నాడు, ఈమె ఇట్లా చేస్తుంది, ఈమె సతాయిస్తుంది, వీళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తుంది, ఎందుకు చేస్తుంది, వాట్ ఈస్ ద రీజన్, ఏం లోపించింది, పురుషుడిలో కానీ స్త్రీలో కానీ ఏమి లోపించింది. పిల్లవాడు ఎలా అయితే ఉన్నాడో మనం ఒక పెట్టని తెచ్చుకుంటేనే దాని నుంచి ఒక పుస్తకం చదువుతాం. ఈ కుక్క ఏం తింటుంది, ఎట్లా ఉంటుంది, ఒక పక్షిని తెచ్చుకుంటే ఒక పుస్తకం చదువుతారు తెలుసా అమ్మ దానికి, బిహేవియర్ ఏంటి, ఇది ఏ బ్రీడ్, ఇది ఏం తింటుంది, ఎలా మాట్లాడించాలి, దీనికి ఎప్పుడు ఎలా ఉండాలి, అమ్మో ఈ ఫుడ్ పెట్టకూడదు, ఇన్ని తెలుసుకుంటున్నావు. ఒక పక్షిని తెచ్చుకుంటే నేను తెలుసుకుంటున్నావు, నీ లైఫ్ పార్ట్నర్ని తెచ్చుకున్నప్పుడు నేను తెలుసుకోవాలి. అసలు ఫస్ట్ ఒక పాయింట్ కూడా తెలుసుకోవట్లేదు అంట నేను. ఒక్క పాయింట్ కూడా తెలుసుకోకుండా నీకు అద్భుతాలు జరగాలని ఊహిస్తున్నావు, ఎందుకు జరుగుతాయి, జరగవు. నువ్వు ఏమీ తెలుసుకోకుండా నువ్వు సూపర్ మ్యాన్ అవ్వాలంటే ఎక్కడవుతుంది నీకు. ఎప్పుడు కూడా మంచి మ్యారిటల్ లైఫ్ అనేది క్రియేట్ చేయబడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం నేను మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒకప్పుడు అమ్మ ఇద్దరు వివాహం చేసుకున్నాక వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేసేవారు. అంటే ఎట్లాగా, వాళ్ళిద్దరూ కలిసి ఒక టీవీ కొనుక్కోవడం, ఒక వెహికల్ కొనుక్కోవడం, ఒక ఫర్నిచర్ కొనుక్కోవడం. అది ఏమవుద్దంటే ఆ వస్తువులతో వాళ్ళకి ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. మేమిద్దరం ఇవి కొనుక్కున్నాం వెళ్ళి,
అన్నీ రెడీగా ఉంటున్నాయి, ఇల్లు కారు అన్నీ రెడీగా ఉంటున్నాయి, వాళ్ళిద్దరు ఇల్లు ఉంటున్నారు, అక్కడ కొత్తగా ఎమోషన్స్ కనెక్ట్ అవ్వడానికి ఏం లేదు. అంతే. నేను ఇద్దరం కలిసి కష్టపడి టీవీ కొన్నామండి, లేదు ఆల్రెడీ కొనింది. ఉన్నవి ఏమిటంటే అప్పులు ఉన్నాయి, వీడికి టెన్షన్ ఆమెకి టెన్షన్. ఈ అప్పు ఎలా తీరాలి, ₹1,00,00,000 అప్పు ఉంది, నువ్వు ఓవర్ టైం చేయి నేను ఓవర్ టైం చేస్తా, మాట్లాడుకోవడానికి టైం లేదు, అంతే, కలిసి స్పెండ్ చేయడానికి టైం దొరకట్లేదు. నువ్వు మానేస్తున్నావా జాబ్, అమ్మో నీ జాబ్ పోతుంది, ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి, అది పరిస్థితి. అప్పులు అనేటువంటి దాంట్లో ఎప్పుడైతే దిగాడో 6th హౌస్ అంటారు దాన్ని, 6వ స్థానం అప్పులు, 7వ స్థానానికి వ్యయస్థానం అప్పులు. ఆ 6th హౌస్ ఎక్కువ యాక్టివేషన్లో ఉంటే జీవిత భాగస్వామితో సరిగ్గా ఉండలేడు. మనకి విడాకులు ఎక్కువ అవ్వడానికి అప్పులు ఒకటి. ఈ భార్యాభర్తల మధ్యలో పొరపాటును కూడా భార్యాభర్తల మధ్యలో అసలు వేలు పెట్టకూడదు. తల్లిదండ్రులు కానివ్వండి, అత్తమామలు కానివ్వండి, ఫ్రెండ్ కానివ్వండి, ఎవరు వేలు పెట్టకూడదు. ఎందుకంటే వేలు పెడితే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివే చెప్తారు, కానీ వాళ్ళు చేసే మైనస్ చెప్పరు. అది పురుషుడు కానివ్వండి, స్త్రీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి చెప్పరు. మనం అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదమ్మా, మీరు చూసుకోండి అనాలి. వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరే అలుగుతారు, వాళ్ళిద్దరే సెట్ అవుతారు, అప్పుడు కనెక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇలాగా ఇద్దరికి ఈ వివాహ సంబంధించిన విషయాలు సంబంధాలు చూసేటప్పుడు దాన్ని ఏమంటారు, మ్యాచింగ్ చూసేటప్పుడు పర్టికులర్గా మనస్కారకులు కలిసే లేదో చూసుకోవాలి. చూసుకుంటూ కొంతమందికి దోషాలు ఉంటాయి, అర్క వివాహం కుమ వివాహం చేయించాల్సింది, రైట్ టైం ఆ రాంగ్ టైం చూడాలి. చూసి దీంతో పాటు ఎవరికైనా కానీ స్త్రీకి కానీ పురుషుడు కానివ్వండి, వివాహం ఒక 2 సంవత్సరాలు లేదా సంవత్సరంలో చేయబోతున్నాం అన్నప్పుడు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర నామస్మరణ చేయాలి. చేస్తే ఏమవుతుందంటే నిత్యము వీళ్ళ జన్మజాతకాల్లో దోషాలు ఉంటాయి చూసారా, ఆ దోషం తొలగిపోతుంది. తొలగిపోయి వీళ్ళకి మంచి జీవిత భాగస్వామి. అంటే ఇప్పుడు మీ జాతక చక్రంలో ఉండే కర్మ అంత ఈజీగా తప్పేది కాదు, ఎంతో కొంత తగ్గుతుంది ఈ నామస్మరణ వల్ల. ఇంకో రకంగా గొడవలు పడేది కాస్త ఒక వారంలో రోజు గొడవ పడేది కాస్త నెలలో ఒకసారి గొడవ పడతారు, తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే గొడవ రాకుండా ఉండాలనుకోవడం తప్పంటా నేను. ఇప్పుడు అలిగింది నువ్వు తీర్చడంలో ఒక ఫీల్ స్టార్ట్ అయిందిగా, అబ్బాయి అలిగాడు లేకపోతే అమ్మాయి అలిగింది, అదొక ఆపర్చునిటీగా తీసుకోవాలి. అలిగింది, ఇప్పుడు అమ్మాయి అలిగింది, ఏదో బతిమలాడో అది చేసో ఇది చేసో చేయడంలో ఒక దాన్ని ఏమంటారు, రొమాన్స్ అంటారు దాన్ని. నిజం చెప్పాలంటే రొమాన్స్ అంటే ఏంటో తెలియదు జనాలకి, అది తెలియకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయంట. నేను అంటే వేరే భావనే వెళ్తుంది అందరికి, వేరే భావన వెళ్తుంది, మాట్లాడుకోవడం కొంత టైం స్పెండ్ చేయడము, ఒక రకమైన ఫీల్ ని క్రియేట్ చేయడము, అది యాక్చువల్గా నువ్వు ఎన్ని సర్ప్రైజ్లు ఇస్తున్నావు పురుషుడు కానీ స్త్రీ కానీ. అంటే ఇక్కడ అట్రాక్షన్ జోన్స్ కనుక కలిస్తే ఏమవుతుందంటే కుజుడు శుక్రుడు కలిసారనుకో అమ్మ జన్మజాతకంలో వాళ్ళిద్దరికి, అంటే వీళ్ళ జన్మజాతకంలో ఉన్న కుజుడు వీళ్ళ జన్మజాతకంలో ఉన్న శుక్రుడు అమ్మాయికి అబ్బాయికి కలిస్తే వాళ్ళని సంతోష పెట్టడానికి నేను ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు జీవిత భాగస్వామి. అంటే అరే అతనికి వంకాయ కూర అంటే బాగా ఇష్టం కదా, ఇవి ఎప్పుడంటే బాగా ఇష్టంగానే వాళ్ళు చేసి హ్యాపీ చేపిస్తాను. ఇతనికి ఏమనిపిస్తుంది అంటే ఈ కలర్ డ్రెస్ అంటే బాగా ఇష్టం కదా, వెళ్తూ కనబడేది, ఇది తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇస్తా. అంటే అసలు యాక్చువల్గా పెళ్ళికి ముందు చేసేది లవ్ కాదు, పెళ్ళి తర్వాత చేసేది యాక్చువల్ లవ్. అసలు ఒకరి గురించి ఒకరికి తెలిసిన తర్వాత చేయగలగాలి అది. ఇలా అన్నమాట. మరి రాధాకృష్ణుల విగ్రహం అలా పెట్టొచ్చా అండి? బెడ్రూమ్ లో అలా పెట్టుకోవచ్చు. బెడ్రూమ్ లో కంటే కూడా ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోవాలి. ఉత్తర వాయువ్యం, ఉత్తర ఈశాన్యం కదా, ఉత్తర వాయువ్యాన్ని అట్రాక్షన్ జోన్ అంటారు దాన్ని. అక్కడ పొరపాటును కూడా అక్కడ రాధాకృష్ణుల విగ్రహం పెట్టచ్చు, కానీ పొరపాటును కూడా అక్కడ ఇంట్లో ఎదిగిన పిల్లలు ఉంటే కనుక గుర్రాల బొమ్మ అక్కడ పెట్టకూడదు. ఉత్తర వాయువ్యంలో పెడితే కోరికలు పెరుగుతాయి, కోరికలు విపరీతంగా పెరిగిపోతాయి. వాయువులను పెట్టాలి గుర్రాల బొమ్మ, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇక్కడ పెడితే ఏమైపోద్ది అంటే చిన్న వయసులోనే రకరకాల కోరికలు పెరుగుతాయి, చాలా జాగ్రత్తగా పెట్టాల్సిన పరిస్థితి అది. గుర్రాల బొమ్మలు కానీ ఈ రాధాకృష్ణుడు అయితే ఉత్తర వాయువులో పెట్టుకోవచ్చు. ఇద్దరి మధ్యన ఆ ప్రేమతత్వం ఉంటుంది. అసలు ప్రేమ అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఓన్లీ గివింగ్ ఈజ్ లవ్. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం ఇవ్వడంలోనే ప్రేమ, పొందడంలో కాదు ప్రేమ అంటే. ఇది అర్థమయ్యేదాకా వ్యక్తికి అర్థం కాదు. అమ్మవారి ఏదైనా మంత్రం పఠించొచ్చా అండి ఇలా? కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనే నామం వివాహం అవ్వడానికి, అంటే దాంపత్యంలో ఇబ్బందులు ఉన్నవారు శివకామేశ్వరంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః. అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా, అసలు గొడవ ఎందుకు వస్తుంది అనే బీజం అర్థం చేసుకోవాలి. ఎందుకు వస్తుంది అంటే సింపుల్,
నీకు నచ్చింది అవతల వాళ్ళు చేయకపోవడం వల్ల ఒకటి గొడవ వస్తుంది. రెండవది ఏంటంటే అవతల వాళ్ళు చేసింది నీకు నచ్చకపోవడం వల్ల. అంతే. ఇది ప్రపంచంలో నీకు నచ్చింది చేయాలని అసలు రూల్ లేదు. ఫస్ట్ అవతల వాళ్ళు నీకు నచ్చింది అవతల వాళ్ళు చేయాలని అసలు రూల్ లేదు. ఫస్ట్ ఈ రూల్ నుంచి నువ్వు బయటికి రావాలి. అది రానంతసేపు నీకు అందరితోనే గొడవ అవుతుంది. అది నీకు అర్థమైపోయింది అనుకోండి, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటుంటారు, మనం దాన్ని ఆస్వాదించాలి. ఒకటి 4 సార్లు చెప్తాం నాకు ఇది నచ్చట్లేదు, వాళ్ళు చేయలేకపోతున్నా వదిలేసేయాలి. మనం నాకు నచ్చట్లేదు, నువ్వు ఎందుకు చేస్తున్నావు. నీకు నచ్చింది అవతల వాళ్ళు చేయాలనుకోవడం అన్నంత ఇది ఇంకోట్లేదు. అక్కడే గొడవ అందరికీ వస్తుంది. నువ్వు చెప్పింది అవతల వాళ్ళకి అర్థం అవ్వాలని ఒక రూల్ లేదమ్మా. వాళ్ళ మైండ్ సెట్ అంతవరకే ఉంటుంది, వాళ్ళకి అంతవరకే అర్థం అవుతుంది. ఓకే వీళ్ళకి ఇంతే అర్థం అవుతుంది అనుకుంటాం, అట్లాగే వెళ్ళాలి. మనం ఎక్స్పెక్ట్ చేసి నాకు నచ్చినట్టే ప్రపంచం మొత్తం ఉండాలి అని అనుకున్నామా, దానంత ఇది ఇంకోట్లేదు, ఉండదంతే. దాన్ని ఆస్వాదించడమే. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.